నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి ఇవాల్టి మన అమృతంలో ప్రతిరోజు లాగానే సాత్వికమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటని పరిచయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట. మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే అమృతం కార్యక్రమాన్ని చాలా మంది చక్కగా చూస్తున్నారు, రకరకాల వంటలు నేర్చుకుంటున్నారు. వంటల కన్నా ముఖ్యంగా కావాల్సిన పోషక విలువలు, తర్వాత వాటి గుణాలు, వాటి అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు తెలుసా. అంటే నిజంగా అంటే ఈ కార్యక్రమం ద్వారా నేను కూడా బోల్డ్ విషయాలు తెలుసుకున్నాను. ఇదిగోండి, అంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ గురించి మనకు క్షుణ్ణంగా తెలియాలి అన్న అవసరం కూడా ఏమీ లేదు. ఇలా నలుగురు నాలుగు రకాలుగా చెప్తూ ఉంటే మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. అలా ఏంటి అంటే నేను కూడా మీ అందరికీ చెప్పే నేపథ్యంలో నేను కూడా బోల్డ్ రకాల అడ్వాంటేజెస్ నేర్చుకున్నాను, బోల్డ్ రకాల విషయాలు కూడా నేర్చుకుంటూ ఉంటాను. దానికి అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి కదండి. మంచి విషయాలు ఎప్పుడూ కూడా నేర్చుకోవడానికి వెనకాడకూడదు. అది చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. మరి ఈ రోజు అమృతంలో నేను ఒక అద్భుతమైన వంటను తయారు చేయబోతున్నాను. మొదటిగా నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? మొక్కజొన్న ఆవిరి ఉండలు. అంటే మామూలుగా మొక్కజొన్న అందరికీ తెలుసు, దాన్ని మనం బాయిల్ చేసుకుంటాము, తింటూ ఉంటాము, పిల్లలకు పెడుతూ ఉంటాము. దాంతో ఆవిరి ఉండలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏమేమి కలుపుతున్నాను తెలుసుకుందాం. మరి ముందుగా మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, మొక్కజొన్న పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, థాయ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ కొద్దిగా, తరిగిన నిమ్మగడ్డి కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం మొక్కజొన్న ముందుగానే ఉడికించుకొని, ఇలా అంటే మామూలుగా ఉడికించుకున్న 3 విజిల్స్ పెడితే సరిపోతుందండి, చాలా ఎక్కువ. అలా ఉడికించుకొని ఒక బౌల్లో రెడీగా పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇందులో మనం వేసేటువంటి మరో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లెమన్ గ్రాస్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే మొక్కజొన్న విలువల గురించి చెప్పాలి అంటే అమ్మో, 1-2 అండి, చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మొక్కజొన్న తిను అని చెప్తారు. ఎందుకంటే అది ఫైబర్ కంటెంట్ కాబట్టి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా. ఐస్ మజిల్స్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అందుకే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇవ్వమంటారు. అంతేకాకుండా చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకు బోన్స్ని దృఢంగా చేయడానికి, తర్వాత ఒంట్లో ఉండేటువంటి, శరీరంలో ఉండేటువంటి బ్లడ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా ఏంటి అంటే హార్ట్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం లెమన్ గ్రాస్ కూడా వేస్తున్నాం కదా. ఇక లెమన్ గ్రాస్ గురించి చెప్పాలి అంటే ఇది మనకి కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గిస్తుంది. లెమన్ గ్రాస్ సాధారణంగా మనం రోజువారీ ఎలా ఉపయోగిస్తాము, వంటల్లో వేసుకుంటే కొంచెం టేస్ట్ తేడా అయిపోతుంది కాబట్టి టీలో వేసుకుంటాం కదండి. సో లెమన్ గ్రాస్ మనకి అన్ని చాలా సైట్స్లో మనకి రెడీగా అవైలబుల్గా దొరుకుతుంది. ఇంటికి ఆర్డర్ పెట్టుకోవచ్చు, బయట కొనుక్కోవచ్చు. ఇదేంటి అంటే టీ మరిగించేటప్పుడు అందులో కాస్త వేసుకోవచ్చు. ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే కొంతమందికి ఆర్బీసీ లెవెల్స్, ఎర్ర రక్త కణాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అది కాస్త ఇంప్రూవ్ అవ్వాలి అంటే కూడా మనకు లెమన్ గ్రాస్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఒంట్లో బరువు కూడా తగ్గుతుంది తెలుసా. డీటాక్స్ లాగా ఉపయోగపడి మనకు ఒంట్లో ఉండే బరువును కూడా తగ్గిస్తుంది, ఫ్యాట్ని కూడా కట్ చేస్తుంది. అలా మనకు లెమన్ గ్రాస్కి కూడా చాలా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, చాలా మంది తెలియని విషయం. అందుకు లెమన్ గ్రాస్ ఈ రోజు వరకు మీరు వాడకపోతే గనక సూప్స్లో మాత్రమే వాడతారు అని మీకు ఒక చిన్న నానుడు ఉండొచ్చు. కాదు, చక్కగా మనం రోజు టీలో కూడా వేసుకోండి. 2 పూట్ల కాకపోయినా 1 పూటైనా ఖచ్చితంగా వేసుకోండి. చాలా మంచి డిఫరెన్స్ వస్తుంది మీకు. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేద్దాము, ఇది ఆవిరి ఉండలు అని నేను చెప్పాను. ఆవిరి ఉండలు అంటే ఏం చేయాలంటే ముందుగా ఈ మొక్కజొన్న ఉంది కదా, మనం ఉడికించుకొని పెట్టుకున్నాం. దీన్ని మనము కచ్చా పచ్చాగా రుబ్బుకుందాం. అంటే 80% వరకు రుబ్బుకొని ఆ తర్వాత ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం. ఇందులోనే రుబ్బుకొని తీసుకొచ్చేస్తానండి. ఇలా బౌల్లోకి వేసేసాను కాబట్టి ఇది చక్కగా కచ్చా పచ్చగా రుబ్బుకొని తీసుకొచ్చాక అసలు మన ఆవిరి ఈ ఉండలు ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా కచ్చా పచ్చగా మొక్కజొన్నను రుబ్బేశానండి. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకుంటున్నాము అనే విషయం మాట్లాడుకునే ముందు, ఇది ఆవిరి ఉండలని చెప్పాను కదా. సో అందుకు ముందు ఆవిరి పాత్రలను సిద్ధం చేసుకుందాం. ముందుగా ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటే నీళ్లు వేడవుతూ ఉంటాయి. స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ ప్లేట్ కూడా మనం తర్వాత పెట్టుకోవచ్చు. ముందు నీళ్లు వేడైన తర్వాత చూద్దాం. అయితే ఇందులో కాస్త మొక్కజొన్న పిండి వేసుకుందాం. మొక్కజొన్న మిశ్రమం కాబట్టి మొక్కజొన్న పిండి వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేసానండి. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు,
ఆ తర్వాత ఇందులో కాస్త థాయ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. అంటే ఇది ఒకవేళ రెడీగా మీ ఇంట్లో అవైలబుల్గా లేదు, మీరు ఈ వంట చేసుకోవాలనుకుంటున్నారు అంటే కనుక మీరు కాస్త పచ్చిమిర్చి పేస్ట్, కాస్త పుదీనా పేస్ట్, కొంచెం టొమాటో సాసు అలా అన్ని కలిపి కూడా వేసుకోవచ్చు చెప్తున్నాను అనమాట. లేదు థాయ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ మీకు దొరికింది, మీరు బయటికి వెళ్ళినప్పుడు అవైలబుల్గా ఉంది అంటే కనుక హ్యాపీగా అది వేసేసుకోండి. దానికి అంటే కారానికి తగ్గట్టుగా అది వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసానండి. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, ఇందులో కారం కాస్త ఉంటుందండి, అయినప్పటికీ కూడా కాస్త మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కాస్త బేకింగ్ పౌడర్, చాలా కొంచెం. ఒకవేళ నిజంగా మీకు వద్దు, అసలు ససేమిరా నేను సోడా వెయ్యను అనుకుంటే కనుక మీరు వదిలేయచ్చు హ్యాపీగా, ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి తెలుగులో చెప్పాలంటే స్వచ్ఛంగా. ఆ తర్వాత కాస్త కొబ్బరి పొడి కూడా వేసుకుందామండి, అంటే కొంచెం మనకు కరకరలాడుతూ రావాలంటే కాస్త కొబ్బరి పొడి. ఆ తర్వాత కాస్త నిమ్మరసం. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం, అంటే ఉండలు కట్టుకోవడానికి అణువుగా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం మనకు లూజ్గా అనిపిస్తోందండి, అందుకు ఇంకొంచెం నేను మొక్కజొన్న పిండి వేస్తున్నాను. ఈ పిండి అడ్జస్ట్మెంట్ అనేది మనము తీసుకున్న క్వాంటిటీస్ బట్టి ఉంటుంది కాబట్టి దాని కొలతలు నేను చెప్పలేను. కొంచెం మనకు పిండి లాగానే అవ్వాలండి, ఉండలు విరిగి అంటే జారిపోకుండా ఇలా లూజ్గా ఉండకూడదు. సో కాస్త నూనె కూడా తీసుకుందామండి, సో దట్ ఏంటి అంటే మనకు చేతికి కాస్త నూనె రాసుకుంటూ ఉండలు కట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది. ఇటువైపు చూస్తే మనకు చక్కగా నీళ్లు కూడా మరిగిపోయాయి. ఇలా ఒక ప్లేట్ తీసుకున్నాం కాబట్టి ఈ ప్లేట్కి కాస్త నూనె రాసేసుకుందాం, నూనె లేదంటే నెయ్యి ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆవిరి ప్లేట్లో మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ మొక్కజొన్న మిశ్రమం ఏదైతే ఉందో అది తీసుకుందాం. అయితే ఇలా గుండ్రంగా తయారు చేసుకుని కొబ్బరి పొడిలో రోల్ చేసుకుందాం. కొబ్బరి పొడిలో రోల్ చేసుకొని చక్కగా ఇలా ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మరొకటి చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాను. చక్కగా తీసుకొని కొబ్బరి పొడిలో ఇలా రోల్ చేసుకొని ఇలా ఈ ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఈ విధంగా మీకు కావాల్సినన్ని 5, 6, 10, 20 ఇవి ఇష్టం. ఇది ఆవిరిలో అయింది కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనకి ఎక్కువ అసలు ఆయిల్ ఇంతవరకు యాక్చువల్గా ఆయిల్ అయితే వాడలేదు, ఆవిరిలో సాధారణంగా మనం ఆయిల్స్ ఏం వాడం కాబట్టి ఆయిల్ వాడలేదు. పిల్లలకు కూడా చాలా మంచిది, ఇది మొక్కజొన్న కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, రుచికరంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ థాయ్ పేస్ట్ అది వేసాం కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది, అంటే ఇది కొంచెం స్నాక్ ఐటమ్ లాగా చేసాం కదా, కొంచెం రుచి డిఫరెంట్గా ఉండాలని తయారు చేసాం. ఎప్పుడు వేసే పేస్ట్ కాకుండా కొంచెం కొత్తగా వేయడానికి ట్రై చేసామన్నమాట. ఈ విధంగా నేను లాస్ట్ ఉండ వేసేస్తాను. ఈ విధంగా 5 ఉండలు నేను తయారు చేశాను. ఇక మూత కూడా పెట్టేసుకోవచ్చు అండి. మూత పెట్టేసి ఈ మొక్కజొన్న ఉండలు ఆవిరి మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారైపోయినట్టే లెక్క. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా వాతావరణంలో చేంజ్ వచ్చినప్పుడు గొంతులో కూడా ముందుగా చేంజ్ వస్తూ ఉంటుంది. అలా చేంజ్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా ఇన్ఫెక్షన్స్ బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి అంటే నీళ్లలో తులసాకులు వేసుకొని చక్కగా ఆ నీటిని తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా వచ్చినా కూడా తగ్గుతాయన్నమాట. అంతేకాకుండా తమలపాకు రసాన్ని, తులసి రసాన్ని, అల్లం రసాన్ని కూడా తీసుకుంటూ ఉంటే దగ్గు తగ్గుతుంది, జలుబులు తగ్గుతాయి, అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఈ చిట్కా నాకు తెలిసి అందరికీ అవసరం కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడే, ఒకసారి చూద్దాం. చూసారా చక్కగా అయిపోయింది.
అలాగే మీరు ఇక్కడ చూస్తే గనక మనకి ప్లేట్ కూడా వీడింది, అంటే మనకు చక్కగా ఉడికిపోయినట్టు లెక్క. అయితే ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. మా ప్లేట్ కూడా ఎంత అందంగా ఉంది చూసారా, క్యాప్సికమ్ క్యాప్, క్యారెట్ బాడీ, ఇందులో ఉన్నది మొక్కజొన్న. ఆవిరి మీద ఉడికింది, అలాగే మనకి కొబ్బరి పొడి కూడా పైన రోల్ చేశాం కాబట్టి ఇక రుచి విషయంలో అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు, చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఇది ఆవిరి మీద ఉడికింది కాబట్టి. అసలు నూనె అనే పదార్థమే ఇందులో వాడలేదు. ఇలా చక్కగా వేడి వేడిగా మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేశాను. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, మొక్కజొన్న పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, థాయ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ కొద్దిగా, తరిగిన నిమ్మగడ్డి కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసి కచ్చా పచ్చగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మొక్కజొన్న పిండి, కాస్త ఉప్పు, థాయ్ గ్రీన్ చిల్లీ పేస్ట్, మిరియాల పొడి, బేకింగ్ పౌడర్, తరిగిన నిమ్మగడ్డి, కాస్త ఎండు కొబ్బరి పొడి, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి కొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి ప్లేట్కి కాస్త నూనె రాసి కలిపెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని చేతికి నూనె రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని కొబ్బరి పొడిలో అద్దుకొని ఆవిరి ప్లేట్లో పెట్టి కొద్దిసేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి. అలా తయారైనటువంటి మొక్కజొన్న ఆవిరి ఉండల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న ఆవిరి ఉండలు రెడీ. మొక్కజొన్న ఆవిరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. లెమన్ గ్రాస్, ఆహా, అసలు ఈ వంటకి అసలైన రుచి లెమన్ గ్రాస్ వల్ల, నిమ్మగడ్డి వల్ల ఎంత డిఫరెన్స్ వచ్చింది తెలుసా అండి. అసలు చాలా చాలా బాగుంది. నేను నిజంగా అండి మొక్కజొన్న ఉండాలంటే చాలా చప్పచప్పగా ఒక రకంగా ఉంటాయేమో అని అనుకున్నాను. సాధారణంగా మనం ఏం ఎక్స్ట్రా మసాలాస్ ఏం వేయట్లేదు కాబట్టి చప్పగానే ఉంటాయి, ఎందుకంటే మన ప్రోగ్రామ్ కూడా సాత్వికంగానే చేసుకుంటాం. కానీ ఇందులో వేసినటువంటి థాయ్ చిల్లీ పేస్ట్ వల్ల, ముఖ్యంగా లెమన్ గ్రాస్ వల్ల ఎంత మంచి తేడా వచ్చిందో. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఈ వంట పెడితే చాలా బాగా హిట్ అవుతుంది తెలుసా, చాలా టేస్టీగా ఉంది. సరే, ఒక మంచి వంట తిన్నాం కాబట్టి ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట కాబూలీ శనగల క్యారెట్ సూప్. మామూలుగా కాబూలీ శనగలతో ఏం చేస్తూ ఉంటాము, కర్రీస్ తయారు చేసుకుంటాం, చోలే మసాలా అని వగేరా వగేరా చేసుకుంటూ ఉంటాం. దాంతో కాంబినేషన్ క్యారెట్లో సూప్ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మరి కాబూలీ శనగల క్యారెట్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. కాబూలీ శనగల క్యారెట్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ముందుగా కాబూలీ శనగల్ని ఒక 8 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత కుక్కర్లో ఒక 8 నుంచి 10 విజిల్స్ వరకు ఉడికించాలి. ఎలా అవ్వాలంటే ప్రాపర్గా ఇట్లా ఉడికిపోవాలన్నమాట. ఓకే, ఆ తర్వాత క్యారెట్ని కూడా జస్ట్ ఒక నీళ్లలో ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఈ రెండింటిని కూడా మనము ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం. మిగతావన్నీ కూడా నేను వేస్తూ చెప్తాను. ఇది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే ఈ సూప్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇందులో కాబూలీ శనగలు ఉన్నాయి కాబట్టి. కాబూలీ శనగలు చెప్పాలి అంటే ఇందులో అధికంగా ఐరన్ ఉంటుంది, కార్బ్స్ కూడా బాగుంటాయి, ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు ఏవైనా ఉంటే అది చాలా వరకు తగ్గిస్తుంది అనమాట కాబూలీ శనగలు. అంటే శనగలన్నా నేను నా ఉద్దేశంలో శనగపిండి, శనగలు ఇవన్నీ ఒకటే కేటగిరీలోకి. శనగల గురించి చెప్తున్నా, అది నల్ల శనగలైనా, తెల్ల శనగలైనా, కాబూలీ శనగలు ఏదైనా సరేనండి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా మనకు శనగలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే మనకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా మందికి ఉంటాయి. అంటే ఇది తిరంగానే పడకపోవడం ఇంటర్నల్గా, సో అటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించే విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్స్, అంటే కొంతమందికి బ్లడ్ ప్యూరిటీ తక్కువగా ఉంటుంది, సో అలాంటి వాళ్ళకు కూడా మనకు బ్లడ్ ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసుకోవడానికి ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే చక్కగా ఇందులో క్యారెట్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి
ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలా ఎప్పుడైనా వాతావరణం మారి వర్షం అది పడినప్పుడు చల్లగా ఉన్నప్పుడు గొంతు ఘాటుగా తాగడానికి బాగుంటుందన్నమాట. అయితే దీనికోసం మనం ముందుగా ఏం చేయాలి అంటే క్యారెట్ని అలాగే కాబూలీ శనగల్ని ఈ రెండింటినీ కూడా మనకు సపరేట్గా కలపద్దు. సపరేట్గా ఒక 90% వరకు దాన్ని రుబ్బుకోవాలి. ఇదైనా సరే రుబ్బుకున్న తర్వాత నేను సూప్ ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా విడివిడిగా క్యారెట్ని కాబూలీ శనగల్ని రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇది పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇక స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా చేయాల్సిన ప్రాసెస్ అంటే ఇదే చేస్తున్నాం అనమాట మనము. అయితే సూప్స్ కాబట్టి ఖచ్చితంగా వెన్నతో స్టార్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. వాటికి అసలైన రుచి అవే కదా, అంటే నూనె కన్నా కూడా వెన్నతో బాగుంటుంది. ఇందులో మీరు మామూలుగా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కాస్త వెల్లుల్లి కావాలంటే కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఇందులో వెన్నలో వేసి వేయించేసుకోవచ్చు. వెన్న కాస్త కరిగింది కాబట్టి ముందుగా ఉల్లికాడలు కొంచెం వేసి వేయించేసుకున్న తర్వాత ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. పచ్చిమిరపకాయ ముక్కల కన్నా కూడా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే కారానికి తగ్గట్టుగా మనం చూసుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మనము ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి క్యారెట్ పేస్ట్ అలాగే కాబూలీ శనగల పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది ఒక్కసారి ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత మనం నీళ్ళు యాడ్ చేసుకుందాం. చెప్పాను కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు కాస్త నీళ్లు. ఇందులో మన వేరే పిండ్లు అంటే సూప్ గట్టిపడడానికి మనం వేరే పిండ్లు ఏమీ కూడా వాడట్లేదు. ఎందుకంటే ఇది కాబూలీ శనగలే కాబట్టి దాని కన్సిస్టెన్సీ మనకు వచ్చేస్తుంది అనమాట. వాటర్ పోసేసుకున్నాం కదా, ఇది ఒక్కసారి మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇంతవరకు కారము అంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేసాము. కానీ సూప్ అనగానే కాస్త చిల్లీ ఫ్లేక్స్ అవి వేసుకుంటే కూడా బాగుంటుంది కాబట్టి ఇలా చక్కగా చిల్లీ ఫ్లేక్స్ కూడా పైన నుంచి వేసేసుకుందాం. ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు. మనము కాబూలీ శనగలు క్యారెట్ ఉడికించుకునేటప్పుడు ఏం ఉప్పు వేసుకోలేదు, అందుకు మొత్తం ఉప్పు అంతా కూడా ఇప్పుడే వేస్తున్నాం. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి. ఇక కారానికి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని మిరియాల పొడి వేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఘాటు బాగా ఉండాలి, ఎక్కువగా వేసుకుంటారు. అలాంటప్పుడు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, చాలా మంచిది. ఇలా ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు మనం చక్కగా ఉడికించామనుకోండి, ఈ టేస్ట్ అవన్నీ కూడా బాగా కలిసి సూప్ టేస్టీగా అద్భుతంగా తయారవుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం ఏదైనా ఆలుగడ్డలు ఉపయోగించి బేక్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఆలుగడ్డల్ని నీటిలో ఒక 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టాలి. అలా నానబెట్టిన తర్వాత ఆలుగడ్డల్ని బేక్ చేసినప్పుడు చాలా త్వరగా అయిపోతుంది. ఈసారి ఆలుగడ్డలు బేక్ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఉడికింది కూడా, ఇక అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆహా, స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అయితే ఇప్పుడు ఇలా ఒక చక్కగా ఒక సూప్ బౌల్ లాగా తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఎంత హెల్దీ అండి, అసలు కాబూలీ శనగలతో వచ్చే ప్రోటీన్ అంతా ఇంత కాదు. మరి ఇలా చక్కగా కమ్మగా ఈసారి ఎప్పుడైనా మీరు చోలే తయారు చేసుకునేటప్పుడు కాస్త కాబూలీ శనగలు మిగిలిపోయాయి అనుకోండి, ఈ విధంగా సూప్ తయారు చేసుకోండి. పై నుంచి కావాలంటే కాస్త వెన్న వేసేసుకోవచ్చు. అఫ్కోర్స్ అది లోపలికి వెళ్ళిపోతుంది అనుకోండి, కాకపోతే రుచి అలా పైన ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట. ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన సాత్వికమైన కాబూలీ శనగల క్యారెట్ సూప్ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కాబూలీ శనగల క్యారెట్ సూప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. కాబూలీ శనగల క్యారెట్ సూప్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు విడివిడిగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త వెన్న వేసి వేడైన తర్వాత ఉల్లికాడలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ అలాగే కాబూలీ శనగల పేస్ట్ ని కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, సరిపడా ఉప్పు, కాస్త మిరియాల పొడి వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వెన్న వేసి సర్వ్ చేసుకుంటే కాబూలీ శనగల క్యారెట్ సూప్ రెడీ. చూసారు కదా, కాబూలీ శనగల క్యారెట్ సూప్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బా కారం దంచి కొట్టానండి దీంట్లో. ఆహా, ఒక్క స్పూన్ తిన్న వెంటనే ఇదంతా కూడా ఇలా క్లియర్ అయిపోయిందేమో అనిపిస్తుంది. అంటే మిరియాల పొడి వేశాను, కొంచెం ఎక్కువగానే వేశాను నిజానికి. ఇది మొత్తం ఇట్లా క్లియర్ చేసింది అనమాట. సూప్స్ అర్థమే అదండి. సూప్ తీసుకోవడం వల్ల ఒంటికి కావాల్సిన అధికమైన వాటర్ కంటెంట్, విటమిన్స్ అవన్నీ ఎక్కువగా అందుతాయి. అందుకే పిల్లలకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు సూప్స్ ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఆహా, మొత్తం వదిలిందండి. అసలు చెవులు, ముక్కు బ్లాక్స్ అంతా కూడా వదిలిపోయాయి. చాలా చాలా రుచికరంగా ఉంది, ఆరోగ్యకరం కూడా. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు చాలా చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నించేయండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.